మెథడ్స్ ఆఫ్ మెమరైజేషన్ అంటే బాగా గుర్తుంచుకోవడానికి మనకు ఉపయోగపడేటువంటి పద్ధతుల గురించి నేను చెప్తూ ఉన్నాను. అందులో నిన్న వీడియోలో ఒక పద్ధతి గురించి నేను చెప్పడం జరిగింది. అదేంటంటే నిమోనిక్స్. నిమోనిక్స్ అంటే మరి తెలుగులో చెప్పాలంటే కొండ గుర్తులు ద్వారా మనం గుర్తుపెట్టుకొని మనం చదివిన విషయాలు బాగా గుర్తుపెట్టుకునేటువంటి పద్ధతిని మనం నిమోనిక్స్ అని చెప్పేసి చెప్తాం. అది నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు వాచ్, యూ కెన్ వాచ్ మై ఎస్టర్డేస్ వీడియో. మరి ఈ రోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఇంకొక పద్ధతి. మనం చదివినటువంటి విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఉపయోగించేటువంటి ఇంకొక పద్ధతి గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే హోల్ మెథడ్ వర్సెస్ పార్ట్ మెథడ్. హోల్ మెథడ్ వర్సెస్ పార్ట్ మెథడ్. హోల్ మెథడ్ అంటే సంపూర్ణ పద్ధతి, పార్ట్ మెథడ్ అంటే భాగాల పద్ధతి. అయితే మరి ఈ రెండు పద్ధతులు ఏంటి, మనం ఈ రెండు పద్ధతులను ఉపయోగించి మనం ఎలా చదవాలి అనే విషయం గురించి నేను చెప్పబోతున్నాను. హోల్ మెథడ్ అంటే ఏంటంటే మీరు చదవాలనుకున్న అంశాన్ని మొత్తంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తాన్ని ఒకేసారి చదవడం అనేది హోల్ మెథడ్. మరి పార్ట్ మెథడ్ అంటే ఏంటంటే మనం చదవాలనుకున్న అంశాన్ని మరి భాగాలుగా విడగొట్టి మొదటి భాగం చదివి ఆ భాగం అయిపోయిన తర్వాత రెండో భాగం చదివి ఆ భాగం అయిపోయిన తర్వాత మూడో భాగం, ఈ విధంగా చదవడాన్ని పార్ట్ మెథడ్ లేకపోతే భాగాల పద్ధతి అంటారు. ఓకే, మొదటిది హోల్ మెథడ్, మొత్తంగా ఒకేసారి చదివేటువంటి పద్ధతి హోల్ మెథడ్. అండ్ మనం చదవాలనుకున్న అంశాన్ని భాగాలుగా డివైడ్ చేసేసి చదవడం అనేది పార్ట్ మెథడ్. అయితే ఈ రెండు మెథడ్స్లో ఏది మంచిది, ఏది మరి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది, ఏది ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి మనం చూస్తే ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని బట్టి మనం మార్చవలసిన అవసరం అనేది ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హోల్ మెథడ్ మొత్తంగా ఒకేసారి మొదటి నుంచి క్లోజింగ్ వరకు ఒకేసారి చదవడం. అది ఎప్పుడు చేస్తాము, ఎటువంటి పాఠ్యాంశాన్ని మనం చదివేటప్పుడు ఈ హోల్ మెథడ్ని మనం ఫాలో కావాలి అని చూస్తే, ఎప్పుడైతే మనం చదవవలసినటువంటి అంశము చాలా చిన్నగా ఉంటుందో, మనకి కొంచెం తక్కువ సమయం ఉండి ఆ అంశాన్ని మనం తొందరగా కంప్లీట్ చేయాలో అప్పుడు మనము హోల్ మెథడ్ని మనం పాటించవచ్చు. అయితే అంశం మనకి చిన్నగా ఉన్నప్పుడు, తక్కువగా ఉంది, అప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ హోల్ మెథడ్. అలా కాకుండా మనం చదవాలనుకున్న అంశం చాలా పెద్దగా ఉంది, అప్పుడు మనము ఒకేసారి చదివి మనం ప్రొసీడ్ కావడం అనేది సాధ్యమైన పని కాదు. అన్నప్పుడు ఏం చేయాలంటే పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక భాగం తర్వాత ఇంకొక భాగం చదువుకుంటూ వెళ్ళాలి. ఈ రెండు సందర్భాల్లో మనం హోల్ మెథడ్, పార్ట్ మెథడ్ మనం వాడతాం. అయితే ఈ హోల్ మెథడ్ అనే మాట యాక్చువల్గా సైకాలజీలో గెస్టాల్ట్ సైకాలజీ అనేటువంటి ఒక స్కూల్స్ ఆఫ్ సైకాలజీలో చూస్తాం మనం గెస్టాల్ట్ సైకాలజీస్. అయితే ఈ గెస్టాల్ట్ అనేది జర్మన్కి సంబంధించినటువంటి మాట. అయితే గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటంటే హోల్. గెస్టాల్ట్ సైకాలజిస్ట్ డెవలప్ చేసినటువంటి ఈవెన్ లెర్నింగ్ థియరీ కూడా ఉందన్నమాట, అభ్యసన సిద్ధాంతం కూడా ఉంది, గెస్టాల్ట్ సైకాలజిస్ట్ డెవలప్ చేసింది. అయితే అసలు గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటంటే హోల్, అదర్వైజ్ కాన్ఫిగరేషన్ ఆర్ ఫామ్ అనేది అర్థం. అయితే వాళ్ళ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని మనము మొత్తంగా చదివితే అప్పుడు దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది మనకి. మొదటి నుంచి చివరి దాకా ఒకేసారి మనం చదివామనుకోండి, దాని మీద మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది, కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎప్పుడైనా కూడా అదే కంప్లీట్లీ అపోజ్డ్ దిస్ పార్ట్ మెథడ్, అంటే డివైడ్ చేసి చదవడం వలన మనకు ఒక అవగాహన అనేది, కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది దాని మీద ఉండదు అని ఈ గెస్టాల్ట్ సైకాలజిస్ట్ చెప్పడం అనేది జరిగింది. అందుకని వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే హోల్ మెథడ్. అంటే మొత్తాన్ని ఒకేసారి మొదటి నుంచి చివరి దాకా కూడా చదవడం ద్వారా ఆ అంశం మీద ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. మనం మొత్తం ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు కూడా దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ లెసన్ ఆర్ పర్టికులర్ టాపిక్ అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. అయితే పార్ట్ మెథడ్గా మనం డివైడ్ చేసి చదివినప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన అనేది దాని మీద ఉండదు అని మరి హోల్ మెథడ్ సపోర్ట్ చేసిన వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట.
పార్ట్ మెథడ్ చదవడం వలన ఏ భాగానికి భాగానికే మనకి అర్థమవుతుంది కానీ అసలు మొత్తం మీద దాని యొక్క అంశం ఏంటి, దాని యొక్క కంప్లీట్ జిస్ట్ ఏంటి అనేది మనకి అర్థము కాదు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఈవెన్ మనం పార్ట్ మెథడ్ ఫాలో అయ్యేటప్పుడు కూడా మొత్తాన్ని ఒక్కసారి చదివి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పుడు మరి మన ఇంకా బాగా నేర్చుకోవడం కొరకు భాగాలుగా డివైడ్ చేసి చదివితే అక్కడ మనకి ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. సో హోల్ మెథడ్ వర్సెస్ పార్ట్ మెథడ్, హోల్ మెథడ్ వర్సెస్ పార్ట్ మెథడ్. సో మనం సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు, మనం చదవవలసినటువంటి అంశానికి తగినట్టుగా మనం ఈ మెథడ్ని అడాప్ట్ చేసుకోవడం కానీ మరి సెలెక్ట్ చేసుకోవడం కానీ చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే స్పేస్డ్ వర్సెస్ మాస్డ్ మెథడ్. స్పేస్డ్ వర్సెస్ మాస్డ్ అంటే మనం చదివేటప్పుడు కొంత మధ్యలో గ్యాప్ ఇస్తూ మనం కంటిన్యూ చేయడం అనేది స్పేస్డ్. అలా కాకుండా ఏ విధమైనటువంటి మధ్యలో గ్యాప్ లేకుండా, రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా చదవడం అనేది మాస్డ్. స్పేస్డ్ వర్సెస్ మాస్డ్ మెథడ్స్ అని చెప్పేసి చెప్తాం. అయితే కొంతమందిని మనం చూస్తుంటాం కదా, దే స్ట్రగుల్ ఎ లాట్ అనమాట. కంటిన్యూగా ఇది వచ్చిందాకా లేవద్దు పైకి అని చెప్పేసి చదువుతూ ఉంటారు. వాళ్ళ ఐబాల్స్ బుక్లో ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటాయి కానీ నథింగ్ విల్ ఎంటర్ ఇన్ టు దేర్ బ్రెయిన్స్ అనమాట. మైండ్లోకి ఏది కూడా ఎక్కదు. అయినప్పటికీ కూడా వాళ్ళు అది చదివేదాకా లేవద్దు అనే ఉద్దేశంతో అసలు అక్కడి నుంచి కదలరు. అయితే దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ రీడింగ్ ఆర్ సచ్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్. అలాంటి దాని వల్ల ఉపయోగం లేదు. మనం చదువుతున్నాం కానీ నథింగ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ మైండ్స్. దెన్ వాట్ ద యూజ్ ఆఫ్ సచ్ ప్రిపరేషన్? కాబట్టి ఏం చేయాలి, అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు చదివాం బాగా రెస్ట్లెస్ అయిపోయాము, వీ నీడ్ సమ్ రెస్ట్, యూ హ్యావ్ టు టేక్ సమ్ బ్రేక్. కొంచెం బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ టైంలో మీకు ఇష్టమైన పని, ఎనీ టైప్ ఆఫ్ రిక్రియేషన్, మేబీ కొంచెం జస్ట్ బయటికి అట్లా వెళ్ళి రావడం కావచ్చు, ఎక్కువసేపు టీవీ చూసుకుంటాం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ద ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ, యూ కెన్ టేకప్ దట్ పర్టికులర్ యాక్టివిటీ జస్ట్ ఫర్ సమ్ టైమ్. అండ్ అది అయిపోయి మళ్ళీ వచ్చి అగైన్ ఇఫ్ యూ స్టార్ట్ స్టడీయింగ్, మీకు డెఫినెట్గా ఫ్రెష్గా ఉన్నామనే ఫీలింగ్ మీలో డెవలప్ అవుతుంది. అప్పుడు చదివిన అంశం కూడా మీకు మైండ్లోకి తప్పకుండా ఎంటర్ అవుతుంది. సో ఇది స్పేస్డ్ మెథడ్. మాస్డ్ మెథడ్ అంటే ఏంటంటే అసలు స్పేస్ ఇవ్వకుండా కంటిన్యూస్గా వచ్చే వరకు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకేసారి చదివేసి అది వచ్చే వరకు మనం కంటిన్యూ చేయడం అనేది మాస్డ్ మెథడ్. విరామ నిర్విరామ పద్ధతులు అని చెప్పి చెప్తాం. ఫస్ట్లో మధ్యలో రెస్ట్ బ్రేక్ ఇవ్వడం అనేది విరామ పద్ధతి, బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా చదవడం అనేది నిర్విరామ పద్ధతి. అయితే ఎటువంటి టాపిక్ చదివేటప్పుడు మనం బ్రేక్ తీసుకోవచ్చు, ఎటువంటి టాపిక్ చదివేటప్పుడు మనం బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా చదవాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ టాపిక్ చిన్నదనుకోండి, చాలా స్మాల్ పోర్షన్ ఉంది, మీరు చదవదలుచుకున్నటువంటి టాపిక్, అది స్మాల్ పోర్షన్గా ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డెఫినెట్గా యూ కెన్ కంప్లీట్లీ గో ఫర్ మాస్డ్ మెథడ్. అంటే ఎట్ ఎ స్ట్రెచ్ యూ కెన్ స్టడీ కంప్లీట్ దట్ అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ గెట్ అప్. అది చిన్నగా ఉన్నప్పుడు. అది ఎప్పుడైతే మనం చదవాలనుకున్న అంశం చాలా పెద్దదిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే యూ డెఫినెట్లీ షుడ్ టేక్ సమ్ బ్రేక్ ఇన్ బిట్వీన్ వన్ పార్ట్ అండ్ ది అదర్ పార్ట్. మధ్యలో మీరు కొంత బ్రేక్ తీసుకొని మీరు తప్పకుండా చదివినప్పుడు అప్పుడు మీకు మధ్యలో మీ మైండ్ ఫ్రెష్గా ఉండి ఈజీగా అర్థం అవటం అనేది జరుగుతుంది. ఇది స్పేస్డ్ వర్సెస్ మాస్డ్ మెథడ్. సో ఈ విధంగా హోల్ అండ్ పార్ట్ మెథడ్ అండ్ స్పేస్డ్ వర్సెస్ మాస్డ్ మెథడ్ అనేది ఈ రెండు పద్ధతుల గురించి ఈరోజు చెప్పడం జరిగింది. ప్లీజ్ try to implement these methods in your studies and in our preparation. Thank you so much for watching my videos. Please like, comment my videos and also share and subscribe my channel. Thank you so much.